ఓం శాంతి. ఈటీవీ లైవ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులందరికీ కూడా స్వాగతం. శివ సందేశము. శివ పరమాత్ముడి యొక్క సంపూర్ణ పరిచయం గురించి ఈరోజు మీరంతా తెలుసుకుంటారు. అనేక రకాల దుఃఖాలు, అశాంతి, మనసులో ఏకాగ్రత లేకపోవడం, జరిగిన గతం గురించి ఎక్కువ తలుచుకోవడం, ఇతరులలో ఉండేటువంటి లోపాలని చూడడం, వాటి గురించి చర్చించటం, ఇవన్నీ కూడా మనలో అశాంతిని, దుఃఖమును, చెడును పెంచడానికి మూల ఆధారాలవుతూ ఉన్నాయి. ఇవన్నీ మనం చేస్తున్నాం లేదా మీరు చేస్తున్నారు. సమయాన్ని వృధా చేసుకుంటున్నారు. క్లియర్గా మనం ఎవరికైనా చెప్పామనుకోండి, చాలామంది తన తప్పును ఒప్పుకుంటారు కూడా. నిజమే, నేను ఇలాంటి తప్పులు చేస్తూ ఉన్నాను, కానీ తప్పులని తెలిసినా కానీ వాటి నుండి నేను సహజంగా బయటకి రాలేకపోతున్నాను. బయటపడాలి అని అనుకోదలుచుకోలేదు కొందరు, అనుకుంటున్నటువంటి వారు రాలేకపోతున్నారు. వీటన్నిటికీ మూల కారణము పరమాత్ముడి యొక్క సంపూర్ణ పరిచయం లేకపోవడమే. ఈరోజు పరమాత్ముడి యొక్క సంపూర్ణ పరిచయం గురించి మీరు తెలుసుకుంటారు. భగవంతుడు అంటే ఇష్టం లేనివారు లేదా భగవంతుణ్ణి పొందాలి అనేటువంటి తపన లేనివారు అంటూ ఎవ్వరూ ఉండరు. ఒప్పుకుంటాం కూడా, ఈరోజు నేను ఇంత సుఖంగా ఉన్నాను, హాయిగా ఉన్నాను, టెన్షన్ లేకుండా ఉన్నాను, సృష్టి ఇంత ప్రశాంతంగా నడుస్తూ ఉంది, ఎన్నో రకాల దుఃఖాలు, అశాంతిలో మనం పోకుండా బయటకి రాగలుగుతున్నాము అంటే అది భగవంతుడి యొక్క కృప, భగవంతుడి యొక్క సహాయం మాత్రమే అని అందరం ఒప్పుకుంటూ, ఒకసారి ఒక నలుగురు గుడ్డివారిని అడవికి పంపారు. నలుగురు గుడ్డివారిని అడవికి పంపి ఏనుగును చూసి రమ్మని చెప్పారు. ఏనుగును చూసి ఏనుగు యొక్క సంపూర్ణ పరిచయం చెప్పండి మీరు తిరిగి వచ్చాక అని ఆ నలుగురు గుడ్డివారిని ఏనుగును చూసి రమ్మని అడవికి పంపారన్నమాట. నలుగురు గుడ్డివారిలో మొదటి గుడ్డివాడు ఏనుగు కాళ్ళను ముట్టుకున్నాడు. రెండవ వ్యక్తి ఏనుగు చెవులను ముట్టుకున్నాడు. మూడవ వ్యక్తి ఏనుగు కడుపును ముట్టుకున్నాడు. నాలుగవ వ్యక్తి ఏనుగు తోకను ముట్టుకున్నాడు. నలుగురు గుడ్డివారు 4 రకాల అంగాలు ఏనుగుకున్నవి ఏవో అవి ముట్టుకొని తిరిగి వచ్చారు. ఇంటికి వచ్చిన ఆ నలుగురు గుడ్డివారిని ఏనుగు ఎలా ఉంటుంది బాబు, ఇప్పుడు మీరు చెప్పండి అని అడిగారు. ముందుగా కాళ్ళను ముట్టుకున్న గుడ్డివారిని అడిగాడు, బాబు ఏనుగు ఎలా ఉంటుంది? కాళ్ళను ముట్టుకున్న గుడ్డివాడు ఏం చెప్పారంటే ఏనుగంటే పెద్ద స్తంభాల్లా ఉంటుంది అని చెప్పాడు. ఏనుగంటే స్తంభాల్లా ఉంటుంది అని చెప్పాడు. రెండో గుడ్డివాడిని అడిగితే ఏనుగంటే పెద్ద తాళ్లా ఉంటుంది అని చెప్పాడు. చెవులను తాకిన గుడ్డివాడు చెప్పాడు ఏనుగంటే ఆటలలాగుంటుంది అని. అదేవిధంగా 4వ గుడ్డివాడు ఎవరైతే ఏనుగు కడుపుని తాకాడో ఆయన ఏం చెప్పాడంటే ఏనుగంటే పెద్ద గోడలా ఉంటుంది అని. 4 రకాల పరిచయాలు గుడ్డివారు ఏదైతే చెప్పారో 4 జవాబులో ఒక్క జవాబులోనైనా ఏనుగు కనపడిందా? కనపడలేదండి. ఈ సృష్టిలో 2 రకాల వ్యక్తులు ఉంటారు. నాస్తికులు ఉన్నారు, ఆస్తికులు ఉన్నారు. ఆస్తికులు అనగా భగవంతుణ్ణి పొందినవారు, ఆధ్యాత్మికంగా ముందుకెళ్ళాలి, భగవంతుడితో ముక్తి యొక్క ప్రాప్తి అని పొందుతూ ఆధ్యాత్మికతను ఇష్టపడినటువంటి వారిని ఆస్తికులు అని అంటారు. నాస్తికులు అంటే భగవంతుడితో ఏమాత్రం ప్రీతి లేనటువంటి వారు, జీవితానికి ఒక లక్ష్యం లేనటువంటి వారిని నాస్తికులని అంటారు. ఆస్తికులవ్వాలి,
ఆధ్యాత్మిక పరంగా భగవంతుడి ద్వారా ఎన్నో గొప్ప లాభాలను పొందాలి. సంపూర్ణంగా భగవంతుడికి నచ్చిన వ్యక్తిగా కావాలి అంటే ముందు రాజయోగ సాధనలో ఏ పరమాత్ముడి యొక్క స్మృతిలో మనం ఉండాలనుకుంటున్నామో, ఏ పరమాత్ముడితో మనం శక్తి పొందుతూ గొప్ప ఆదర్శవంతమైనటువంటి వ్యక్తులుగా కావాలనుకుంటున్నామో వారి సంపూర్ణ పరిచయం అనేది ఈరోజు మీరు తెలుసుకుంటారు. పరమాత్మ స్మృతిలో ఉండాలి. మనసు యొక్క ఏకాగ్రత వారి యందు లగ్నం చేయాలి. వారి నుండి గొప్ప శక్తుల్ని పొందాలి. దానికి మనం యోగ సాధన చేస్తూ ఇతరులతో కూడా చేయించాలి. పరమాత్మ పరిచయం అనగా 5 విషయాల గురించి ముఖ్యంగా ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి. సంపూర్ణ పరిచయం అనగా నామము, రూపము, నివాసస్థానం, కర్తవ్యము, గుణాల గురించి మీరు ఈరోజు తెలుసుకుంటారు. ఈశ్వరుడి యొక్క సంపూర్ణ కర్తవ్య వాచక నామము పరమపిత శివ పరమాత్మ. ఇది సంపూర్ణమైన కర్తవ్య వాచక నామము. పరమపిత, పిత అనగా తండ్రి, శివ అనగా కళ్యాణకారుడు, మంగళకారుడు, పరమాత్మ ఆత్మలో అందరిలో కూడా శ్రేష్ఠుడు. రూపము అనగా జ్యోతిబిందు స్వరూపుడు. అదే ఆధారంగా మన భారతదేశంలో 17వ శతాబ్దంలో ఎప్పుడైతే ఫస్ట్ టైం మహమ్మద్ గజ్నీవి అటాక్ చేయడానికి వచ్చాడు, అలా ఆ టైంలోనే శివలింగం ప్రతిమలో ఉండేటువంటి శ్రీ సోమనాథేశ్వరుడి యొక్క పూజలు చేయడం, మందిరాన్ని కట్టడం, ఇవన్నీ ఆ శతాబ్దంలోనే మొదలయ్యాయి. 12 జ్యోతిర్లింగాల్లో శివుడి యొక్క ప్రతిమలో ప్రతి ఒక్క హిందువు పూజ చేస్తూ పరమాత్ముడితో అనేక రకాల శక్తిని పొందుతూ అనేక రకాల దివ్యమైన అనుభవాలు చేస్తూ ఇతరులతో కూడా చేయించగలుగుతున్నారు. మరి ఇది పరమాత్ముడి యొక్క రూపం జ్యోతిబిందు స్వరూపుడని విన్నారు. నామము పరమపిత శివ పరమాత్మ. నివాస స్థానము పరమధామము. పరమాత్ముడి యొక్క దివ్య కర్తవ్యాలు. భగవంతుడు ఏం చేస్తాడు, ఏం చెయ్యడు. కొందరికి చాలా టెన్షన్ అవుతుంది, డిప్రెషన్ ఉంది, ఫ్రస్ట్రేషన్ ఉంది, కోపం వస్తుంది. అది ఎవరి మీద చూపించాలో అర్థం కాదు కొందరికి. కొందరికి అలవాటు ఉంటుందండి, పక్కవారి మీద తోసి పక్కవారిని అనేస్తే వీరికి సగం టెన్షన్ ఫ్రీ అయిపోయింది, టెన్షన్ తగ్గినట్టుగా వాళ్ళు ఫీల్ అవుతూ ఉంటారు. కొందరు వారి మైండ్లో పెరుగుతున్న ఫ్రస్ట్రేషన్, క్రోధాన్ని పక్కవారి మీద అరిచేసి వారి మీద ఆవేశం చూయించి వారి టెన్షన్ ఫ్రీ అవుతూ ఉంటారు. కొందరికి ఎవరు కనపడట్లేదు, ఎవరు దొరకడం లేదనుకోండి, భగవంతుడిపై తోసేస్తూ ఉంటారు. ఎందుకు మీరు ఇంత అశాంతిగా ఉన్నారు అంటే అప్పుడేమనిస్తారు, దేవుడుకు ఎవ్వరు కనపడలేదంటే దేవుడు నన్ను పరీక్షలు పెడుతున్నారు. ఎవరన్నా మరణించారనుకోండి, దేవుడు తీసుకెళ్లారు. ఇంత కోట్ల జనాభా ఉన్న ఈ భూమి మీద దేవుడికి ఎవరు పిల్లలు కనిపించలేదో ఏమో, అందుకే మా పిల్లల్ని, మా సంతానాన్ని వారు తీసుకెళ్ళిపోయారు అని కొందరికి సహజంగా అలవాటైపోయింది. ప్రతి ఒక్కటి భగవంతుడిపై తోయేసేయడం, భగవంతుని దోషిగా భావించటం. అలా ఆలోచిస్తూ తెలియని ఆనందాన్ని, టెన్షన్ ఫ్రీగా ఉన్నట్టుగా అనుభవం చేసే వారిని ఈ రోజుల్లో మనం ఎందరినో చూస్తున్నామండి. భగవంతుని కర్తవ్యాలు అవి కావు. భగవంతుడు అనగా దుఃఖహర్త, సుఖకర్త. దుఃఖాన్ని దూరం చేసి సుఖం మాత్రమే ఇవ్వగలిగేటువంటి శక్తి స్వరూపుడు ఒక పరమాత్ముడు. ఇది భగవంతుని యొక్క డ్యూటీస్ కావు. మరి భగవంతుల్లో ఉండేటువంటి గుణాలు ఏంటి? ప్రేమ సాగరుడు, జ్ఞాన సాగరుడు, ఆనంద సాగరుడు, శక్తి సాగరుడు. ఇవన్నీ కూడా ఈశ్వరుడు యొక్క గుణాలు. మనం గుణగానం చేస్తూ ఉంటాం చూడండి. హర హర మహాదేవుడు, దేవాతి దేవుడు, దేవతలకు మించిన దేవుడు, తండ్రులకు మించిన తండ్రి, సర్వశక్తివంతుడు,
ఈశ్వరుడు, పరమాత్ముడు, వారి యొక్క శక్తి ఆధారంతో మాత్రమే నిజ జీవితంలో దుఃఖమును, అశాంతిని మనం మర్చిపోగలుగుతాము. జీవితంలో మీరు దుఃఖము, అశాంతిని మర్చిపోయారు అంటే మీరు స్మరిస్తున్నటువంటి ఆ యొక్క శక్తి గొప్ప శక్తి అని అర్థం. దేన్ని మనం చింతన చేస్తామో ఇది నియమం అండి. జైసి స్మృతి వైసి స్థితి అని అంటారు. అంటే మీ సబ్కాన్షియస్ మైండ్లో ఎలాంటి ఆలోచనలు ఎక్కువగా గుర్తొస్తాయో మీ యొక్క స్థితి అంటే మీ యొక్క ఆలోచన తీరే మీ యొక్క ప్రాక్టికల్ జీవితం పైన పడుతూ ఉంటుంది. దుఃఖహర్త, సుఖకర్త, సర్వశక్తివంతుడి యొక్క స్మృతిలో ఎంత ఎక్కువ మనం ఉంటామో మన యొక్క మనస్థితి కూడా దుఃఖాన్ని మర్చిపోయే విధంగా సుఖ స్వరూపులుగా మనం ఉండేలా మనను తయారు చేస్తూ ఉంటుంది. మీరు సంపూర్ణంగా సంతోషంగా ఉండాలి అంటే దుఃఖాన్ని పెంచేటువంటి ఆలోచనల నుండి, సహవాసం నుండి మీరు సంపూర్ణంగా దూరం కావాల్సి వస్తుంది. మిమ్మల్ని దూరం చేయగలిగే శక్తి ఒక భగవంతుల్లో మాత్రమే ఉంది. అలా ఈశ్వరుడు సదా మనకు శక్తినిచ్చేటువంటి వారు, దుఃఖాన్ని దూరం చేసి సుఖం మాత్రమే ఇవ్వగలిగేటువంటి వారు. ఇచ్చే భగవంతుడు మనకు ఇస్తాడు. అందుకే వారిని మనం దాత అని పిలుస్తాం. భగవంతుడు అని అనబడడానికి భగవంతుల్లో కొన్ని యోగ్యతలు ఉండాలండి. అవి భగవంతుడు అనగా అశరీరి, మనలాంటి మానవ శరీరం వారికి ఉండకూడదు. తర్వాత భగవంతుడు అనగా సర్వశక్తివంతుడు, భగవంతుడు అనగా సర్వజ్ఞుడు, కంప్లీట్ నాలెడ్జ్ఫుల్. ఎందరినో జ్ఞానులను మనం చూస్తున్నాం ఈ రోజుల్లో. వారిని అంత గొప్పగా తీర్చిదిద్దగలిగింది, మార్చగలిగింది అది భగవంతుడి శక్తి మాత్రమే అని మనమంతా ఒప్పుకుంటాం. కంప్లీట్ నాలెడ్జ్ఫుల్, అందుకే సర్వోజ్ఞుడు అని మనం పిలుస్తాము. తర్వాత స్వయంభూ, శివలింగం ఎవరు తయారు చేయరండి, అది స్వయంగా తయారవుతుంది. అందుకే స్వయంభూ అని మనం పిలుస్తాము. తర్వాత మనిషి తన జీవితంలో దేని చూసి భయపడకుండా, దేన్ని చూసి కూడా ఆలోచించకుండా ఒక విషయంలో మాత్రం భయపడతాడండి, అది మృత్యు. మృత్యు అనే మాట ప్రతి ఒక్కళ్ళు దడ పుట్టిస్తుంది, భయం పెంచుతుంది. తన మరణ వార్త విన్నా, తన ఆత్మీయుల మరణ వార్త విన్నా వారు మరణించబోతున్నారని, లేదా స్వయం నేనే మరణించబోతున్నాను ఈ మాట వినగానే మైండ్లో దుఃఖం, అశాంతి అనేది వచ్చేస్తుంది. అలాంటి ఫీలింగ్ నుండి, అలాంటి దుఃఖము నుండి శాశ్వతంగా మనందరినీ బయటకు తీసుకురాగలిగేటువంటి శక్తి ఒక భగవంతుల్లో మాత్రమే ఉంది. అందుకే పరమాత్మని మృత్యుంజయుడు అని మనం పిలుస్తాము. మృత్యుపై సంపూర్ణంగా విజయం పొందాలి అంటే మృత్యుంజయుడి యొక్క, పరమాత్ముడి యొక్క సంపూర్ణ పరిచయం ప్రతి ఒక్కరికి అవసరం. తర్వాత భగవంతుడు అనగా వారు దాత. దాత యొక్క పని ఏంటండి? ఇచ్చేవారు. తీసుకునేవారు కాదు, ఆశించేవారు కాదు. వారిని మనం దాత అని పిలుస్తాం. మనకు శక్తి ఉంది, ఆధ్యాత్మిక జ్ఞానం ఉంది, మంచి గుణాలు ఉన్నాయి. మన మంచి గుణాలు, మంచి ఆధ్యాత్మిక శక్తి ద్వారా ప్రతి ఒక్కరిలో కూడా ఆధ్యాత్మిక మార్గంలో తీసుకురాగలుగుతున్నాం. అది గొప్పతనం ఎవరిది? ఇచ్చినటువంటి దాత భగవంతుడిది. మనలో గుణాలు ఉన్నాయి, శక్తి ఉన్నాయి. దానికి గొప్పతనం ఎవరిది? ఇచ్చిన భగవంతుడిదే. భగవంతుడి జ్ఞానం మనకు లేకుంటే, భగవంతుడి పరిచయం లేకుంటే, వారి స్మృతి యొక్క శక్తి మనం సంపాదించకపోతే మనం ఇప్పుడు ఆధ్యాత్మిక క్షేత్రంలో ముందడుగు వేయలేము. ఇవి చేయగలిగేది పరమాత్ముడు కాబట్టి వారిని మనం దాత అని పిలుస్తాము.
మరి పరమాత్ముడు అనగా గుణసాగరుడు. అంటే గుణాలు ఎన్ని ఉంటాయంటే సముద్రం అంతా. అందుకే ఓషన్ ఆఫ్ నాలెడ్జ్, ఓషన్ ఆఫ్ పీస్, ఓషన్ ఆఫ్ మర్సీ, ఓషన్ ఆఫ్ పీస్ రూపంలో బిందువైన గుణాలలో వారు సింధువు. అంత శక్తి ఒక పరమాత్ముడు అందు మాత్రమే ఉంటుంది. వారిలో ఇన్ని గుణాలు ఉన్నాయి, ఇన్ని శక్తులు ఉన్నాయి. వాటిలో మనం స్వరూపులవ్వాలి. దానికోసమే మనము ఈ మెడిటేషన్ అనేది తప్పకుండా చేయాల్సిందే. ఈ విధంగా పరమాత్ముడి యొక్క సంపూర్ణ పరిచయం గురించి మీరు తెలుసుకున్నారు. మైండ్లో ఉండేటువంటి అనేక వ్యర్థమైన ప్రశ్నల్ని వ్యర్థం ఆలోచిస్తూ, వ్యర్థ చింతన చేస్తూ భగవంతుడి పైన మనం దోషం పెడతాం. ఇలాంటి పనులు చేయటంతో మన తప్పుడు ఫీలింగ్ ద్వారా శాశ్వతంగా మనమే భగవంతుడి నుండి దూరమైతూ ఉంటామే తప్ప తప్పుడు ఫీలింగ్స్తో మనం భగవంతుడికి దగ్గర కాలేము. తప్పుడు ఆలోచనలు, తప్పుడు ఫీలింగ్తో ఆధ్యాత్మికంగా మనం ఎదగలేకపోవడానికి గల మూల కారణం భగవంతుడి యందు సంపూర్ణ నమ్మకం లేకపోవడము, లేదా భగవంతుడి యొక్క సంపూర్ణ పరిచయం లేకపోవటం. ఈరోజు ఎపిసోడ్లో భగవంతుడి యొక్క సంపూర్ణ పరిచయం గురించి తెలుసుకున్నారు. నెక్స్ట్ మీరు చేయాల్సింది వారి ధ్యానంలో ఉండడానికి మీరు చేయగలిగేటువంటి సంపూర్ణ ప్రయత్నం. ఎంత ఎక్కువగా ఏకాగ్రత మీ మనసులో పెరుగుతుందో, ఎంత ఎక్కువ ఆధ్యాత్మిక చింతన పెరుగుతుందో, అంత ప్రశాంతకరమైనటువంటి జీవితాన్ని మీరు జీవించగలుగుతారు. ఒక మనిషిగా అందరూ ఏమంటారు, నా వంతు ప్రయత్నం ఇంతే అండి, ఇంతకంటే మనం ఏమి చేయలేము అని అంటాము. మానవుని ప్రయత్నం ఎక్కడ సమాప్తమవుతుందో అక్కడ ఆధ్యాత్మిక శక్తి అనేది మొదలవుతుంది. ఆధ్యాత్మిక శక్తిలో మనం పరమాత్మతో డైరెక్ట్ సంబంధాన్ని జోడిస్తూ వారి నుండి గొప్ప శక్తుల్ని మనం తీసుకోవచ్చు. గొప్ప శక్తుల్ని మీరు తీసుకొని అనుభవాలు చేయడమే ఆధ్యాత్మికత మనకు నేర్పిస్తూ ఉంది. భగవంతుడిపై సంపూర్ణ నిష్ట రావాలి. దానికి ఆధారం మీరు ఇప్పుడు విన్నారు, వారి యొక్క సంపూర్ణ పరిచయం. తర్వాత మీ మనసులో రావాల్సింది ఈశ్వరుడి యందు సంపూర్ణమైన ప్రేమ, వారు అంటే సంపూర్ణమైనటువంటి సంబంధం. వారి స్మృతిలో ఉంటే మీకు ఏం లాభాలు దొరికాయి, ఆ లాభాల యొక్క జ్ఞానము, ఇవన్నీ ఎప్పుడైతే మీలో ఉంటాయో, పెరుగుతాయో, అప్పుడే ఆధ్యాత్మిక పరంగా మీరు ఎన్నో అడుగులు ముందుకు వేయగలుగుతారు. పరమాత్ముడి యొక్క సంపూర్ణ పరిచయం పొందటంతో ఇవన్నీ సాధ్యమవుతాయి. ఆధ్యాత్మికత మనందరికీ ఏం నేర్పిస్తుంది అంటే, నిత్యం ఈశ్వరుడి యొక్క స్మృతిలో ఉండండి, వారి నుండి శక్తిని తీసుకోండి, సమయాన్ని వృధా చెయ్యకండి, సఫలం చేసుకోండి. ఆధ్యాత్మికంగా మీరు ఎన్ని అడుగులు ముందుకు వేస్తే అంత లాభమే తప్ప మీకు ఎలాంటి నష్టం అనేది, కష్టం అనేది లేదు, ఉండదు, ఉండబోదు. ఎక్కువ వ్యర్థం మనం ఆలోచిస్తే ఎక్కువగా భయం, ఆందోళన అనేది మనసులో పెరుగుతూ ఉంటుంది. భయం, ఆందోళన నుండి ముక్తిగా మనం అవుతూ ఇతరులను కూడా అలా మనం తయారు చేయాలి అంటేనే భగవంతుడి యొక్క సంపూర్ణ పరిచయం మనందరికీ చాలా అవసరం. మనం పొందింది ఏం చేయాలి? ప్రతి ఒక్కరికి వినిపించాలి. వారు కూడా పొందేలాగా మనము ప్రేరణివ్వాలి. ప్రేరణిచ్చి వారిని కూడా మనలాగా తయారు చేయాలి అనేది స్పిరిచువాలిటీ మనందరికీ నేర్పిస్తూ ఉంది. ఆధ్యాత్మిక పరంగా అడుగు వేయండి, వారి శక్తిని పొందండి. ఇది ఈశ్వరుడి యొక్క సందేశం. దానిని శివ సందేశము అని అంటారు. ఈరోజు శివుడంటే ఎవరు
వారితోని ఎన్ని లాభాలు మనం పొందవచ్చో సంపూర్ణ పరిచయం గురించి తెలుసుకున్నారు. ఆధ్యాత్మిక క్షేత్రంలో మనం ఎన్నో లాభాలను పొందాలి, ఎంతో శక్తిని వారి నుండి మనం తీసుకోవాలి. స్వపరిచయం, సృష్టి యొక్క పరిచయం, జన్మల యొక్క రహస్యం, ఏ విధంగా మెడిటేషన్ చేయాలి, ఏ విధంగా భగవంతుడి శక్తిని మనం పొందితే ఏ రకంగా శక్తివంతులుగా మనం అవ్వచ్చు. శక్తి అనేది ప్రతి ఒక్కరికి 2 రకాలది అవసరం. ఫిజికల్ బాడీ, తర్వాత మనకి మైండ్లో కూడా స్పిరిచువల్ ఎనర్జీ అనేది ఉండాలి. ఒక్కటి అందరూ మనకు నేర్పిస్తున్నారు, ఫిజికల్ ఫిట్నెస్ కోసం ఏమేం చేయాలి, అడ్వైజ్ కూడా ఇస్తారు, డైట్ కూడా చెప్తారు. ఆధ్యాత్మికత మనకి మైండ్కి పవర్ రావాలి, మెంటల్గా మీరు స్ట్రాంగ్ అవ్వాలి. దానికి మీరేం చేయాలి, మెంటల్గా స్ట్రాంగ్ అవుతూ ఆధ్యాత్మికంగా మీరు ముందడుగు వేస్తేనే మీలో స్పిరిచువల్ హెల్త్ అనేది, స్పిరిచువల్గా ఆరోగ్యం అనేది పెరుగుతూ ఉంటుంది. ఈ విధంగా ఆధ్యాత్మికంగా ముందడుగు వేస్తూ లాభం పొందుతూ ఇతరులను మన సమానంగా మార్చినప్పుడే పరమాత్ముడి యొక్క సంపూర్ణ జ్ఞానంని పొంది వారి శక్తిని తీసుకొని లాభవంతమైనటువంటి వారిగా మనం సహజంగా తయారు కావచ్చు. ఆధ్యాత్మిక శక్తి నిజ జీవితంలో మనం ఫేస్ చేస్తున్నటువంటి అనేక రకాల కష్టాల నుండి, దుఃఖం నుండి, అశాంతి నుండి సంపూర్ణంగా మనను దూరం తీసుకురాగలుగుతుంది. ఇది పరమాత్ముడి యొక్క స్మృతి ద్వారా, సంపూర్ణ పరిచయం ద్వారా, నిష్ఠ ద్వారా మన నిజ జీవితంలో ఎన్నో లాభాల్లో ఇదొక గొప్ప లాభం. ప్రతి ఒక్కరు వినడం, కొందరు అంటారు చూడండి, విని విని చూసి నాకు చాలా విసుకొచ్చింది అంటారు. చాలామందికి ఈ రోజుల్లో ఇన్స్టెంట్ కావాలి, ఇన్స్టెంట్. ఇలా చేయగానే అలా దొరకాలి, ఇలా అనగానే అలా కనిపించాలి. మీరు మెడిటేషన్ చేయండి, మీకు క్షణాలలో హ్యాపీనెస్ యొక్క ఫీలింగ్ అనేది వస్తుంది. ఆ ఫీలింగ్ తీసుకొచ్చేటువంటి గొప్ప శక్తియే ఈశ్వరుడు, పరమాత్ముడు అని మీరు తెలుసుకున్నారు. ఆధ్యాత్మిక క్షేత్రంలో, ఆధ్యాత్మిక మార్గంలో నడుస్తూ ఈశ్వరుడైన పరమాత్ముడి యొక్క స్మృతిలో ఉంటే ఏ లాభం ఉంది, అసలు ఈశ్వరుడు, భగవంతుడు అంటే ఎవరు అనే అంశం గురించి చాలా విషయాలు మీరు ఈరోజు తెలుసుకున్నారు. రాబోయే ఎపిసోడ్లో మరొక గొప్ప అంశం గురించి చర్చించుకుందాం. అప్పటి వరకు ఓం శాంతి. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.